ఈరోజు మనం ఒక సాఫ్ట్వేర్ టూల్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఓకే. దాని పేరు బోల్ట్. మనకు దొరికిన సోర్స్ మెటీరియల్ ప్రకారం దీన్ని వాడుతూ కేవలం మాటలతో అంటే చాట్ చేస్తూనే ఒక పూర్తి అప్లికేషన్ను కట్టొచ్చట. అవును. అయితే దీన్ని ఏదో టెక్నికల్ డెమోలా కాకుండా ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో చూద్దాం. మంచి ఆలోచన. ఉదాహరణకు ఒక చిన్న బేకరీ కోసం ఒక సింపుల్ వెబ్సైట్ కట్టాలనుకుందాం. మన దగ్గర కేవలం ఒక ఐడియా ఉంది. సరే. ఈ ఐడియాను నిజం చేయడంలో ఈ బోల్ట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. కరెక్ట్. ఎందుకంటే బోల్ట్ అనేది కేవలం కొన్ని ఫీచర్ల లిస్ట్ కాదు, అదొక వర్క్షాప్ లాంటిది. వర్క్షాప్? అవును. అందులో ఉండే చాట్ బాక్స్ మన కంట్రోల్ రూమ్ అన్నమాట. అక్కడే మన ఆలోచనలకు ఒక రూపం వస్తుంది. డెవలపర్ అంటే మనం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసి పనిచేసే చోటది. అంటే మన బేకరీ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు మనం ఆ వర్క్షాప్లోకి వెళ్తున్నాం. అవును, అడుగు పెడుతున్నాం. సరే, వర్క్షాప్లోకి వచ్చాం. ఇప్పుడు మొదటి అడుగు ఏంటి? ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే మనకొక అసిస్టెంట్ కావాలి కదా. కావాలి. ఇక్కడ బోల్ట్ మనకు 2 ఆప్షన్లు ఇస్తున్నట్లు సోర్స్ చెబుతోంది. అవును. మన కమాండ్స్ అర్థం చేసుకుని పనిచేసే వాటినే ఏఐ ఏజెంట్స్ అంటాం గదా. అవును. అయితే బోల్ట్లో ప్రస్తుతం 2 రకాల అందుబాటులో ఉన్నాయట. 2 రకాలా? అవును. ఒకటి క్లాడ్ ఏజెంట్, రెండోది ఏమో V1 ఏజెంట్ అంటే లెగసీ వర్షన్. వీటిని ఇద్దరూ వేరువేరు నిపుణుల్లా ఊహించుకోవచ్చా? ఖచ్చితంగా. ఒకరికొక పనిలో నైపుణ్యం ఉంటే మరొకరికి వేరే పనిలో ఉండొచ్చు. మనం ప్రాజెక్ట్ మొదట్లో ఒకరిని ఎంచుకోవచ్చు. లేదా మధ్యలో మార్చుకోవచ్చు. అవును, మధ్యలో కూడా మార్చుకోవచ్చు. ఒక్క నిమిషం. ప్రాజెక్ట్ మధ్యలో మన అసిస్టెంట్ను మార్చేస్తే ఏమవుతుంది? అప్పటిదాకా మాట్లాడిన మాటలు, ఇచ్చిన సూచనలు అన్నీ కన్ఫ్యూజ్ అవ్వవా? చాలా మంచి ప్రశ్న. సోర్స్ కూడా దీని గురించి స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది? మనం ఏజెంట్ను మార్చిన వెంటనే పాత చాట్ హిస్టరీ మొత్తం క్లియర్ అయిపోతోంది. ఓ. ఇది కావాలనే చేసిన డిజైన్. ఎందుకంటే ఒక ఏజెంటుతో మాట్లాడిన పద్ధతి, దానికి అర్థమయ్యే తీరు వేరేగా ఉంటాయి. ఆ పాత హిస్టరీ కొత్త ఏజెంటుకు ఇస్తే అది తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముంది. అంటే మనం చెప్పిన ముఖ్యమైన విషయాలన్నీ మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? ఉదాహరణకు మన బేకరీ వెబ్సైట్ థీమ్ వింటేజ్ పింక్ కలర్లో ఉండాలని నేను మొదటి ఏజెంట్కు చెప్పాను. ఇప్పుడు ఏజెంట్ మారితే ఆ విషయం దానికి ఎలా తెలుస్తుంది? అక్కడే ప్రాజెక్ట్ నాలెడ్జ్ అనే ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ నాలెడ్జ్? అవును. దీన్ని ప్రాజెక్ట్ ఫైల్కు తగిలించిన ఒక పర్మనెంట్ స్టిక్కీ నోట్ లాగా అనుకోవచ్చు. ఓకే. ఏజెంట్లు మారినా ఆ స్టిక్కీ నోట్ అక్కడే ఉంటుంది. కాబట్టి థీమ్ కలర్, వింటేజ్ పింక్ లాంటి శాశ్వతమైన సూచనలను మనం అందులో పెడితే ఏ ఏజెంట్ వచ్చినా వాటిని చదువుకుని పని మొదలు పెడుతుంది. అంటే చాట్ హిస్టరీ పోయినా కోడ్, ఫైల్స్, ఈ నాలెడ్జ్ మాత్రం అలాగే ఉంటాయి. కరెక్ట్. అర్థమైంది. సో మనం మన బేకరీ ప్రాజెక్ట్కు క్లాడ్ ఏజెంట్ను ఎంచుకున్నామనుకుందాం. ఇప్పుడు నేను నేరుగా నా కోసం బేకరీ వెబ్సైట్ కట్టు అని చెప్పేయొచ్చా? చెప్పొచ్చు. కానీ అది ఒక అనుభవం లేని మేస్త్రికి ఇల్లు కట్టమని చెప్పినట్లుంటుంది. అతను ఏదో ఒకటి కడతాడు, కానీ అది మనకు నచ్చకపోవచ్చు. ఆ తర్వాత మార్పులు చేయడం కష్టం. చాలా కష్టం. ఖర్చు, సమయం రెండూ వేస్ట్. ఏఐ ప్రపంచంలో ఈ ఖర్చును టోకెన్లు అంటారు. అనవసరమైన మార్పులు మన టోకెన్లను వృధా చేస్తాయి. అందుకే బోల్ట్ ముందు కొలు తర్వాత కత్తిరించు అనే సూత్రాన్ని ఫాలో అవ్వమంటుంది. ఖచ్చితంగా. అంటే కోడింగ్ మొదలు పెట్టకముందే ఏఐతో ఒక బ్లూప్రింట్ మీద ఒప్పందానికి రావడం లాంటిదా? ఎగ్జాక్ట్లీ. దీనికోసమే ప్లాన్ మోడ్ మరియు డిస్కషన్ మోడ్ ఉన్నాయి. ఓకే. మనం ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ప్లాన్ బటన్ నొక్కితే ఏఐ వెంటనే కోడ్ రాయడం మొదలుపెట్టదు. ఏం చేస్తుంది మరి? ముందుగా అది ఒక ప్రణాళికను మన ముందు పెడుతుంది. ఉదాహరణకు మన బేకరీ వెబ్సైట్ కోసం అది ఇలా చెప్పొచ్చు. చెప్పండి. సరే, నేను 4 పేజీల వెబ్సైట్ కడతాను. హోమ్ పేజీ, మెనూ పేజీ, మా గురించి మరియు కాంటాక్ట్ పేజీ. ఈ ప్లాన్ మీకు ఓకేనా అని అడుగుతుంది. వావ్! అప్పుడు మనం వద్దు, మా గురించి పేజీకి బదులుగా కస్టమర్ టెస్టిమోనియల్స్ పేజీ పెట్టు అని మార్పులు చెప్పొచ్చు. అవును. ఇది కేవలం టోకెన్లు ఆదా చేయడమే కాదు, ప్రాజెక్ట్ డైరెక్షన్పై మనకు పూర్తి కంట్రోల్ ఇస్తుంది. నిజమే. ఇది ఏఐని ఒక గుడ్డి పనివాడిలా కాకుండా ఒక ఆర్కిటెక్ట్తో కలిసి పనిచేసే భాగస్వామిగా మారుస్తుంది. మనం ఏం కట్టబోతున్నామో ఇద్దరికీ స్పష్టంగా తెలుస్తుంది కదా. సో తప్పులు జరిగే అవకాశం చాలా తక్కువ. చాలా తక్కువ. ఈ ప్లాన్ మోడ్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ బటన్ నీలం రంగులో వెలుగుతుందని సోర్స్ చూపిస్తుంది. కాబట్టి మనక్కూడా క్లియర్గా తెలుస్తుంది. సరే, ప్లాన్ ఖరారైంది. ఏఐ మన బేకరీ వెబ్సైట్ మొదటి వర్షన్ను నిర్మించింది. హోమ్ పేజీలో ఒక సాధారణ కేక్ ఫోటో పెట్టింది. కానీ నాకా ఫోటో నచ్చలేదు. మా బేకరీ స్పెషల్ రెడ్ వెల్వెట్ కేక్ ఫోటోను అక్కడ పెట్టాలి. ఓకే.
ఇప్పుడు హోమ్ పేజ్లో ఉన్న కేక్ ఫోటోను మార్చు అని చెప్తే దానికి అర్థమవుతుందా? ఒకవేళ పేజీలో 10 కేక్ ఫోటోలుంటే? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. మాటలతో వివరించలేని వాటికి బోల్ట్ మనకు ఒక లేజర్ పాయింటర్ లాంటి టూల్ ఇస్తుంది. లేజర్ పాయింటరా? అవును, అదే సెలెక్ట్ ఫీచర్. మనం చాట్ బాక్స్ కిందున్న సెలెక్ట్ ఐకాన్ను క్లిక్ చేసి వెబ్సైట్ ప్రివ్యూలో మనకు కావలసిన ఎలిమెంట్ను, అంటే ఆ పాత కేక్ ఫోటోను నేరుగా సెలెక్ట్ చేయవచ్చు. అద్భుతం! అంటే నేను ఆ పైనున్న నీలం బటన్ కాదు, దాని పక్కనున్న అక్కర్లేదు. ది అని తంటలబడక్కర్లేదన్నమాట. అసలు అవసరం లేదు. నేరుగా దానిపై క్లిక్ చేసి దీని స్థానంలో రెడ్ వెల్వెట్ కేక్ ఫోటో పెట్టు అని చెప్పొచ్చు. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ను ఇది పూర్తిగా తొలగిస్తుంది కదా? 100%. మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఏఐకి ఖచ్చితంగా తెలుస్తుంది. దాంతో పొరపాట్లకు ఆస్కారమే ఉండదు. ఫోటో నా కంప్యూటర్లో ఉంది. దాన్ని ప్రాజెక్ట్లోకి తీసుకురావడం ఎలా? దానికి ఫైల్ అప్లోడ్ ఫీచర్ ఉంది. ఇక్కడ సోర్స్ ఒక ముఖ్యమైన తేడాని వివరిస్తుంది. ఏమిటది? మనం ఫైల్స్ను 2 రకాలుగా అప్లోడ్ చేయవచ్చు. మొదటిది ప్రాజెక్ట్ ఆస్తిగా, అంటే యాసెట్గా అప్లోడ్ చేయడం. మన బేకరీ లోగో లేదా ఆ కేక్ ఫోటోలాగా. కరెక్ట్. ఇవి ప్రాజెక్ట్ ఫైల్స్లో పర్మనెంట్గా సేవ్ అవుతాయి. కోడ్లో వాటిని నేరుగా వాడుకోవచ్చు. మరి రెండో రకమేంటి? రెండో రకం కేవలం రిఫరెన్స్ లేదా స్ఫూర్తి కోసం. ఉదాహరణకు, మీకు ప్యారిస్లోనే ఒక కేఫ్ ఇంటీరియర్ ఫోటో నచ్చిందనుకుందాం. ఓకే. మీరు ఆ ఫోటోను అప్లోడ్ చేసి, నా వెబ్సైట్ కలర్ స్కీమ్, ఫాంట్స్ ఈ ఫోటోలో ఉన్న ఫీల్ ఇచ్చేలా మార్చు అని చెప్పొచ్చు. ఆసక్తికరంగా ఉంది. అప్పుడు ఏఐ ఆ ఫోటోను చూసి దాని నుండి స్టైల్ను గ్రహించి మన వెబ్సైట్కు అప్లై చేస్తుంది. కానీ ఆ కేఫ్ ఫోటోను ప్రాజెక్ట్లో ఎక్కడా సేవ్ చేయదు. లోగో ఒక ఆస్తి, దాన్ని వెబ్సైట్లో వాడతాం. కానీ ఇన్స్పిరేషన్ ఫోటో కేవలం ఒక సూచన, దాన్ని చూసి నేర్చుకుని పక్కన పెట్టేస్తుంది. ఫైల్ సైజ్ మీదేమైనా లిమిట్స్ ఉన్నాయా? ఉన్నాయి. సోర్స్ ప్రకారం ఫ్రీ ప్లాన్ వాడేవారికి 10 MB వరకు, ప్రో ప్లాన్ వారికి 100 MB వరకు అప్లోడ్ చేయవచ్చు. సరే, ఇప్పటివరకు అంత బాగానే ఉంది. కానీ నాకో సందేహం. చెప్పండి. నేను ప్రాంప్ట్లు రాయడంలో అంత ఎక్స్పర్ట్ కాకపోవచ్చు. బేకరీ కోసం వెబ్సైట్ చెయ్యని నేను సింపుల్గా చెప్తే రిజల్ట్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. నిజమే. మరి నా ఆలోచనను ఏఐకి ఇంకా బాగా చెప్పడానికి ఏమైనా మార్గాలున్నాయా? దీనికోసమే బోల్ట్లో ఎన్హాన్స్ ప్రాంప్ట్ అనే ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది. ఎన్హాన్స్ ప్రాంప్ట్. అవును, ఇది మన సింపుల్ ఆలోచనని తీసుకుని దానికి మరిన్ని వివరాలు జోడించి ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్గా మారుస్తుంది. ఒక ఉదాహరణ చెప్పగలరా? ఒక ప్రొఫెషనల్ రూఫింగ్ కంపెనీ కోసం ఆకర్షణీయమైన ల్యాండింగ్ పేజీని నిర్మించు. ఇందులో హీరో సెక్షన్, సర్వీసెస్ సెక్షన్, టెస్టిమోనియల్స్ మరియు ఒక ఫ్రీ కోడ్ బటన్తో కూడిన కాంటాక్ట్ ఫామ్ ఉండాలి. ఓ, ఇది బాగుంది. కానీ నా సింపుల్ ఆలోచనను ఏఐ అంత పెద్దదిగా మార్చేస్తే నా అసలు ఉద్దేశం దెబ్బతినే అవకాశం లేదా? మంచి పాయింట్. ఏఐ క్రియేటివిటీ నా కంట్రోల్ దాటిపోతుందేమో? లేదు. అందుకే ఎన్హాన్స్డ్ ప్రాంప్ట్ మనకు మార్చిన ప్రాంప్ట్ను చూపిస్తుంది. దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు లేదా నచ్చితేనే వాడొచ్చు. అంటే అది ఒక సలహాదారుల్లాంటిది, మనల్ని బలవంతం చేయదు. అంతే. సోర్స్లోని ఇమేజ్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సింపుల్ ప్రాంప్ట్తో వచ్చిన వెబ్సైట్ చాలా బేసిక్గా ఉంటే, ఎన్హాన్స్డ్ ప్రాంప్ట్తో వచ్చిన వర్షన్ పూర్తిస్థాయి ప్రొఫెషనల్ వెబ్సైట్లా ఉంది. నేను మా బేకరీ వెబ్సైట్లో తరచుగా ఫాంట్ను మా బ్రాండ్ ఫాంట్కు మార్చు అని చెప్తూ ఉంటాను. ప్రతిసారి దీన్ని టైప్ చేయడం కొంచెం విసుగ్గా ఉంటుంది. దీన్ని సులభతరం చేయడానికి ఏమైనా ఉందా? తప్పకుండా. దానికోసమే ప్రాంప్ట్ లైబ్రరీ ఉంది. ప్రాంప్ట్ లైబ్రరీ. అవును. తరచుగా వాడే కమాండ్స్ను మనం ఈ లైబ్రరీలో సేవ్ చేసుకోవచ్చు. బోల్ట్ కొన్ని స్టాండర్డ్ ప్రాంప్ట్స్ను సన్నంగా ఇస్తుంది. ఉదాహరణకు వెబ్సైట్ను డార్క్ మోడ్కు మార్చు లాంటివి. వాటితో పాటు మనం సొంతంగా కూడా ప్రాంప్ట్స్ను క్రియేట్ చేసి వాటికి పేర్లు పెట్టుకుని సేవ్ చేయవచ్చు. అంటే నేను చేంజ్ టు బేకరీ పింక్ అని ఒక ప్రాంప్ట్ సేవ్ చేసుకుంటే, నెక్స్ట్ టైం చాట్లో అని టైప్ చేసి ఆ పేరు సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఆ కమాండ్ మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? అవును, అంతే. సోర్స్లో చెప్పినట్లు డార్ అని టైప్ చేస్తే చాలు, డార్క్ మోడ్ ప్రాంప్ట్ కనిపిస్తుంది. ఇది కేవలం టైం సేవ్ చేయడమే కాదు కదా? కాదు. ఇది ఒకరి నైపుణ్యాన్ని, ఉత్తమ పద్ధతులను భద్రపరిచే ఒక జ్ఞాన భాండాగారం లాంటిది. ఒక టీంలో పనిచేస్తున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. సరే, మన బేకరీ వెబ్సైట్ నిర్మాణం చివరి దశకు వచ్చింది. మొదట నేను వెబ్సైట్ అంతా బ్రైట్ కలర్స్లో ఉండాలని చెప్పాను. కానీ ఇప్పుడు నాకు మినిమలిస్టిక్, వైట్ థీమ్ కావాలనిపిస్తుంది. ఓకే, డైరెక్షన్ మారుస్తున్నారు. అవును,
ఈ కొత్త సూచన ఇస్తే ఏఐ పాత బ్రైట్ కలర్స్ సూచనల ప్రభావంలో ఉండి గందరగోళపడే అవకాశముందా? ఖచ్చితంగా ఉంది. ఏఐకి మనం చెప్పిన ప్రతి మాట గుర్తుంటుంది. కొన్నిసార్లు ఈ పాత సంభాషణే కొత్త మార్పులకు అడ్డంకిగా మారుతుంది. మరి ఈ నాయిస్ను ఎలా తొలగించాలి? దానికొక పవర్ఫుల్ కమాండ్ ఉంది. చాట్ బాక్స్లో క్లియర్ అని టైప్ చేస్తే క్లియర్ కాంటెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఒక్క నిమిషం. చాట్ హిస్టరీ మొత్తం క్లియర్ చేస్తే మనం ఇంతకుముందు చర్చించిన మంచి ఐడియాలు కూడా పోతాయి కదా? ఇది ప్రమాదకరం కాదా? చాలా మంచి ప్రశ్న. అందుకే దీన్ని జాగ్రత్తగా వాడాలి. ఇదొక సాఫ్ట్ రీసెట్ లాంటిది. సాఫ్ట్ రీసెట్? అవును. ఏఐకి ఒక చిన్నపాటి మతిమరుపు ఇవ్వడం లాంటిది. ఇది చాట్ హిస్టరీని మాత్రమే తొలగిస్తుంది, కోడ్ లేదా ఫైల్స్ను కాదు. ఓ సరే. దీనివల్ల ఏఐ పాత సంభాషణను మరచిపోయి ప్రస్తుతమున్న కోడ్ బేస్ను తాజాగా విశ్లేషిస్తుంది. ముఖ్యమైన సూచనలు ఉంటే వాటిని ముందుగా ప్రాజెక్ట్ నాలెడ్జ్లో పెట్టుకోవడం మంచిది. అంటే ఒక పెద్ద మలుపు తీసుకునే ముందు పాత ఆలోచనల నుండి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది. కరెక్ట్. మొత్తానికి మనం కేవలం ఒక ఆలోచనతో మొదలుపెట్టి బోల్ట్ చాట్ బాక్స్లోని టూల్స్ వాడుతూ ఒక బేకరీ వెబ్సైట్ బ్లూ ప్రింట్ను ఎలా తయారు చేశామో చూసాం. ప్లాన్ మోడ్, సెలెక్ట్ ఫీచర్, ప్రాంప్ట్ లైబ్రరీ. అవును. కాబట్టి బోల్ట్ చాట్ బాక్స్ అనేది కేవలం ఆదేశాలు ఇచ్చే ప్రదేశం కాదు. అది మన ఆలోచనలను మెరుగుపరుచుకోవడానికి, ఏఐతో ఒక భాగస్వామిలా కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక శక్తివంతమైన వర్క్ స్పేస్. నిజమే. ఈ టూల్స్ అన్నీ మనకు మరియు ఏఐకి మధ్య ఉన్న సంభాషణను మరింత సమర్థవంతంగా, ఖచ్చితంగా మార్చడానికే రూపొందించబడ్డాయి. అయితే ఇదంతా మనల్ని ఒక ఆసక్తికరమైన, తాత్వికమైన ప్రశ్నవైపు నడిపిస్తుంది. ఏమిటది? టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో మనం ఏఐతో మాట్లాడటం నేర్చుకుంటున్నామా? లేక ఏఐ మనలా ఆలోచించడం నేర్చుకోవడానికి మనం శిక్షణ ఇస్తున్నామా? ఆసక్తికరమైన ప్రశ్న. మన బేకరీ వెబ్సైట్ నిర్మాణ ప్రక్రియలో అసలైన సృష్టికర్త ఎవరు? కేవలం ఆలోచన ఇచ్చిన మనిషా? లేక దానికి రూపుమిచ్చిన యంత్రమా?